మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. అవకాశవాదుల్ని మనం ఎలా గుర్తించాలి? ఒకవేళ అవకాశవాదులతోనే కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఎలా మెలగాల్సినటువంటి అవసరం ఉందండి? ఎందుకంటే ఇవాళ మనం ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉంటాం. తీరా కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత విల్ గెట్ అ క్లారిటీ. ఓహో, వీడు అవకాశవాది అనేటువంటిది. ఎవరన్నా అడిగితే వాళ్ళు సింపుల్గా ఒక మాట చెప్పేస్తారు మనకి, మోసపోవటం నీ తప్పు కానీ వాళ్ళది ఎందుకు తప్పొద్దు అని చెప్పేసి ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. సార్, మనసుకి ఎంత కష్టంగా ఉంటుందని అంటే, నేను ఎంత చేసి ఎదుటిన్నోడి చేత మాట అనిపించుకునేది ఇదే అని చాలా సఫర్ అవుతాము. చాలా కొన్నిసార్లు అయితే బయటపడడానికి కూడా అవకాశం ఉండదు, అవేర్నెస్ ఉండక. ఎలా సార్ అసలు దాన్ని ఎలా గుర్తించాలి మనం? నారాజు, నిజం చెప్పమనా, యాక్చువల్గా ఇట్లాంటి అవకాశవాదుల్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అసలు అవకాశవాదులు నేర్చుకున్న ఒకే ఒక స్కిల్ ఏంటంటే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళను అడాప్ట్ చేసుకోగలిగిన వాళ్ళ నేచర్ వల్ల వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. అదే వాళ్ళకున్న స్కిల్. అందుకే ఆపర్చునిటీస్ ఎట్లా మనం గుర్తుపట్టాలి అని అంటున్నప్పుడు కష్టం కాబట్టి, గుర్తుపట్టలేదు కాబట్టి మీరు ఆపర్చునిస్ట్స్కి బలైపోయారు. అవకాశవాదులకు మీరు స్కేప్ గోట్ అయ్యారు, బలిపశువుగా మారారు. అయినా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని లక్షణాల ద్వారా ఎవరు అవకాశవాదులు ఎవరు కాదు అని గుర్తించవచ్చు. అయితే మీరు ఎప్పుడైతే నేను అవకాశవాదుల చేతుల్లో బలైతున్నానని అనుకున్నారో అప్పుడు బయటపడాలని మీరు సిద్ధమైనట్టే అర్థం. అంటే సగం బయటపడినట్టు. నేను పొరపాటు అవతల వాళ్ళ సేఫ్టీ హ్యాండ్స్లో ఉన్నా అనుకున్నానే కానీ అవి బందీఖానా అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు సగం బయటపడినట్టే లెక్క. ఇక ఎలా బయటపడాలి, ఎలా గుర్తించాలి ఇట్లాంటి వాళ్ళను అని అంటే కొన్ని లక్షణాలు. నెంబర్ 1, ఇన్కన్సిస్టెన్సీ. వాళ్ళు ఒక ఇదే బిహేవియర్ని కన్సిస్టెంట్గా ఉంచరు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్లేస్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒకసారి ఒక మాట మాట్లాడిన వాడు అదే మనిషి టక్మని మాట మార్చేస్తాడు. కన్సిస్టెన్సీ ఉండదు. ఏం పర్వాలేదులే అని ఒకసారి అంటే, ఏం పర్వాలేదేంటి, ఏంది పర్వాలేదు, సీరియస్గా తీసుకోవాల్సిందే అని ఒకసారి అంటాడు. అదే ఇంతకుముందు ఏం పర్వాలేదని అన్నాడే. సో మనిషి ఎప్పటికెప్పుడు అడాప్ట్ అవుతూ ఉండడం వల్ల, ఈ లక్షణం వల్లే వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించాడేమో అని అనుకునే ప్రవర్తన ఈ ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వల్ల అది ఒక లక్షణంగా గుర్తించాలి. ప్రవర్తనలోనే కాదు, ఒక్కోసారి వాళ్ళ మాటలో, వాళ్ళ కమ్యూనికేషన్లో ఒకే విధంగా ఉండరు. రెండవ లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒకే రకంగా ఉండదని అన్నానో, మన దృష్టి ఎవరినైనా సరే వీళ్ళని నేను అబ్జర్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సందర్భాన్ని తీసుకొని, ఈ సందర్భంలో వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాగే రెస్పాండ్ అయ్యారా, అలాగే ఆలోచించగలిగారా లేదా అని మీరు అనుకుంటే అప్పుడు తెలుస్తుంది తేడా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఈ తేడాల్లో కారణం ఏమై ఉంటుందంటే, ఇది రెండో కారణం, సెల్ఫ్ సెంటర్డ్. వాళ్ళు ఏంటంటే స్వార్థపూరితమైన. స్వార్థం అంటే ఏంటి? తన ప్రయోజనం కోసమే ప్రతిసారి తన ప్రవర్తనను సమర్థించుకుంటారు. వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. సెల్ఫ్ సెంటర్డ్. ఈ సెల్ఫ్ సెంటర్డ్ వల్ల మారిన ప్రవర్తనను కూడా సమర్థించుకుంటారు. సో ఇట్లా సమర్థించుకోవడం అనేది రెండో లక్షణం. అంటే సెల్ఫ్ సెంటర్డ్. ఫస్ట్ అసలు స్వార్థం ఉంటుంది వాళ్ళకు. ఈ స్వార్థం ఏంటంటే, మీ మీద అభిమానం చూపించినట్టున్నా, మీ మీద ప్రేమ చూపించినట్టుండి, మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నట్టున్న అవుట్కమ్ మాత్రం వీళ్ళకున్న ప్రయోజనమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే మీరు ఎక్కడ పొరపాటు పడతారంటే, ప్రేమ, అభిమానము, ప్రేమ, కేర్. వీళ్ళ డబ్బులు వీళ్ళు తినేసినా పర్లేదు, అంటే అవుట్కమ్ వీళ్ళు డబ్బులు తినేస్తారు, కానీ వీళ్ళు మాత్రం బందీఖానాలో ఉంటారు. ఈ రెండు చేతులు పెట్టినట్టు కాపాడినట్టున్న చేతులే కానీ అది పిడికిలు అనే విషయం గుర్తించారు. సో ఈ పిడికిల్లో బందీఖానా సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళ ప్రవర్తన వల్ల అందులో ఉండిపోయి చివరికి పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడిన పరిస్థితి వచ్చినప్పుడు గుర్తించలేరు. వీళ్ళు అవకాశవాదులా కాదా అని ఆధారపడవలసి వచ్చినప్పుడు, ఎప్పుడైతే అమ్మో ఇది అవకాశవాదులో నేను ఇరుక్కున్నాను ఇప్పుడు బయటపడాలి అని అనుకున్నారో 50% బయటపడినట్టే లెక్క. ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ను గుర్తించాలి, వాళ్ళ స్వార్థం ఏంటి అన్నది. మీరు ఇందాక అన్నట్టు 50% బయటపడినట్టు లెక్క అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ థాట్ ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలి.
అవును. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే కొంతమందికి అర్థమవుతుంది, ఓహో నేను ట్రాప్లో ఉన్నానా. అవేర్నెస్ అండి. ఈ అవేర్నెస్, అసలు అవేర్నెస్ అంటే జ్ఞానం అని. ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో చీకటి పోయిందని అర్థం. అంతే. ఇంతవరకు అంధకారంలో ఉన్నాను నమ్మి ఇప్పుడు తెలిసాను. ఈ అవకాశవాదులు మ్యానిపులేట్ చేయడం అన్నది వాళ్ళకున్న పెద్ద స్కిల్. ఈ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే ఇందాకే మనం అనుకున్నాం, మీకు ఇచ్చే ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, నా గురించి పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్పేవాళ్ళు ఉన్నారు అనే దాన్ని కేర్గా మీరు భావిస్తే వాళ్ళ అవసరంగా వాళ్ళు భావిస్తారు. సో ఈ మ్యానిపులేటివ్ బిహేవియర్ వల్ల అవతల వాళ్ళు మీకు ఎప్పుడు కనిపించినా సరే వాళ్ళలో మంచిని మాత్రమే బయటపడేటట్టు జాగ్రత్త పడతారు. అందువల్లే వీళ్ళని గుర్తించడం చాలా కష్టం. 4వది, వీళ్ళకి ఎక్కువ పొగడత అలవాటు. ఉన్నదానికి లేనిదానికి ప్రతిసారి ఎక్కువగా మెచ్చుకుంటుంటారు, విపరీతంగా మెచ్చుకుంటుంటారు. అసలు ప్రతి మనిషికి ఎవరైనా సరే నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మెచ్చుకోలు కోసం ఎదురు చూసే మానవ జీవితాలు చాలా ఉంటాయి. సో అలాంటి మెచ్చుకునే వ్యక్తి నా పక్కనే ఉండి నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉండగా వాళ్ళకంటే ఇంకెవరిని నమ్మాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకున్న ఈ లక్షణాల్లో విపరీతంగా మెచ్చుకోవడం, అవసరాన్ని బట్టి వాళ్ళని ఫ్లాటర్ చేయటం, ఇవన్నీ అంటే ఆ మెచ్చుకున్నప్పుడు వీళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుంది, అది చూడాలి. ఈ లక్షణం కూడా వాళ్ళకు ఉంటుంది. స్వార్థం అన్నది సెంటర్గా ఉండి అవతల వాళ్ళ బిహేవియర్ని ప్రతిసారి కంట్రోల్ చేస్తూ దాన్ని ప్రేమగా కేర్గా చూపిస్తూ ఉన్న వాళ్ళందరూ అవకాశవాదులు. ఈ ఆపర్చునిస్ట్ గురించి నారాజు సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లనినన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని. సో ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సింది దొరుకుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటారో అప్పుడు మన మీద దాడి చేసి వాళ్ళని అవకాశంగా వాడుకుంటారు. సరే, నేను అవకాశవాదానికి గురి అవుతున్నాను అని తెలుసుకునే జ్ఞానమే బయటపడడానికి మార్గం ఓపెన్ అయినట్టు లెక్క. ఆ అజ్ఞానమే నేను ఆనందంగా చాలా సేఫ్గా ఉన్నానని అనుకోవడమే అజ్ఞానం. అయితే ఒక్క విషయం చెప్పాలి నారాజు, చాలా ముఖ్యమైన విషయం. జెన్యూన్గా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే కనిపిస్తారు. మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఇట్లాంటి లక్షణాలు చూపించిన వాళ్ళందరూ అవకాశవాదులేమో అనుకుంటే మాత్రం పొరపాటే. అవును. ఎందుకంటే మంచి వాళ్ళకు కూడా ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. మీరు ఇందాక అన్నదాంట్లో నాకు ఒకటి అనిపించింది సార్, అవుట్కమ్ ఒకటి ఉంటుంది, ప్రొటెక్షన్ ఉన్నట్టు ఒక లేయర్ కనిపిస్తుంది, వీళ్ళని కంట్రోల్ చేసి చూస్తారు అనేటువంటిది, అదొక క్యారెక్టరిస్టిక్స్ కింద చెప్పొచ్చు. అలాంటివి వీళ్ళు సఫర్ అయ్యేటువంటి ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో? ఓవర్ డిపెండెన్సీ వల్ల ఒక నిర్ణయం తీసుకోలేరు. బయటికి వెళ్ళాలన్నా వీళ్ళ తోడు కావాల్సిందే. అసలు మీకోసం మీ డబ్బుతో మీరు చేసే పనిని కూడా వాళ్ళు చెప్పకుండా చేయలేని స్థితికి చేరుకుంటారు. అవతల వాళ్ళు మీకు నేనున్నాను కదా, నేను కొనిస్తాను, మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, మీ డబ్బే నేను ఖర్చు పెడతా అని అన్నప్పుడు అరే ఒక మనిషి ఉన్నాడు కదా అని మీరు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి మీకు టైం స్పెండ్ చేసేంత వరకు మీరే నిర్ణయం తీసుకోలేని స్థితి వస్తుంది. సో చివరికి మీ చాయిసెస్ మీ చేతుల్లో లేవు అని అర్థమవుతుంది. ఈ ఓవర్ డిపెండెన్సీ ఏమవుతుందంటే మనం డెసిషన్ మేకింగ్లో డిలే అయ్యి మన అభివృద్ధి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళడం మొదలు పెడుతుంది తప్ప మనకి ఏది అవసరమో ఆ రకమైన డైరెక్షన్లో మనం వెళ్ళడానికి వీలు కాదు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్లు ఈ ట్రాప్లో ఉండేటువంటి వాళ్ళు నయవంచికంగా ప్రేమ ఎప్పుడు చూపించినా ఆ ప్రేమను గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ అవసరాలకు ఏం కావాలన్నా వీళ్ళు చేసేస్తారు. కానీ వీడు మాత్రం వీడికి కావాల్సిన అవుట్కమ్ ఒకటే తీసుకుంటాడు. అంతే. వీడికి ప్రేమ చూపించాలనుకుంటే ప్రేమ చూపిస్తాడు, నటించాలనుకుంటే నటిస్తాడు, బయట తినిపిస్తాలని తినిపిస్తాడు, బయట తిప్పాలని తిప్పాలి, అన్ని బిహేవియర్స్ ప్రదర్శిస్తాడు. ఎందుకంటే తనకు కావాల్సిన ఒక అవుట్కమ్ ఉంటుంది దానికోసం. అందుకే వీళ్ళని మాల్ అడాప్టివ్ అంటారు. అవసరాన్ని బట్టి, అవసరానికి ఏ బిహేవియర్ తనకు కావలసిన అవుట్కమ్ సాధించి పెడుతుందో ఆ బిహేవియర్ని వాళ్ళు అప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు నిజంగా మన మంచి కోసం చేస్తున్నారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నామా అన్న డిఫరెన్స్ కనుక్కోవడం కష్టం. ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది అంటే సెల్ఫ్ సెంటర్డ్ అవుట్కమ్, తనకు కావలసిన ఫలితం కావడం కోసం
మంచిగా ఉంటాడు, పొగుడతాడు, చాలా కేర్ తీసుకుంటాడు, టైం ఇస్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టైం ఇస్తారు, బహుమతులు ఇస్తారు, ప్రైస్ చేస్తారు. డబ్బంతా వీళ్ళది, కంట్రోలింగ్ అంతా వీళ్ళది, అజమాయిషి ఉంటుంది తెలియకుండా. వాళ్ళ మీద అజమాయిషి ఉంటుంది. అంటే మీ ప్రోగ్రెస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇంకంతే అని అనుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళ అవకాశవాదులు. ఓకే, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు చాలామందిని మనం అవకాశవాదుల కింద తీసుకోవడానికి అవగాహన ఉండదు. బట్ దాన్ని ఎలా గుర్తించాలి మరి? అంటే నేను అవకాశవాది చేతిలో ఉన్నాను అనేటువంటి విషయం ఎలా గుర్తించాలి? వాళ్ళ లైఫ్ని కంపేర్ చేసుకుంటే నారాజు, నెంబర్ 1 డెసిషన్ మేకింగ్, నెంబర్ 2 లైఫ్ స్టైల్, నెంబర్ 3 ప్రోగ్రెస్. తమ ప్రోగ్రెస్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఒక 6 నెలల కిందటితో పోల్చుకుంటే తమ చేతిలో ఉన్నవన్నీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకపోయాయి. మన చేతుల్లో అంతకుముందు ఏమున్నాయి? ప్రోగ్రెస్ మనం నిర్ణయించిందా, మన ప్రోగ్రెస్ ఇతరులు నిర్ణయించిందా? చివరికి ప్రతిసారి ఫలితం నాకెక్కువ వస్తుందా, నేను పొందుతున్నానా, నేను ఖర్చు పెట్టి నా సమయం స్పెండ్ చేసిన తర్వాత ఇతరులకు ఎక్కువ ప్రయోజనం పోతుందా, అవతల వ్యక్తికి ఎవరికైనా సరే? ఇవి చూసినప్పుడు వెంటనే పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. వాట్ వాజ్ మై లైఫ్ 6 months ago, వాట్ ఈజ్ మై లైఫ్ నౌ? ఫ్యాంటాస్టిక్ అండ్ దాని గెట్ అ క్లారిటీ. మన కామెంట్ బాక్స్లో కూడా పెట్టేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఒక మంచి అవగాహన కల్పించినటువంటి, అంటే మేము బందీఖానాలో ఉన్నదాన్ని ఒకేసారి క్లియర్ చేశారని చెప్పేసి. నిజమే సార్, అదే 6 months బిఫోర్ మనం ఏంటి, ఆఫ్టర్ 6 months ఏంటి, మనిషి పరిచయం అయ్యే ముందు ఏంటి, నేను పరిచయం అయిన తర్వాత ఏంటి అనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకుంటే పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎట్లా సార్ దీన్ని బయటపడాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళైనా ఇన్స్టెంట్గా వదిలించుకోవాలనుకుంటే కూడా వదిలించుకోలేరు కదా. బయటపడాలంటే చాలా సింపుల్ నారాజు. ఒకసారి అవతల వాళ్ళకి వ్యతిరేకంగా మీరు డెసిషన్ తీసుకొని చూపించండి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్కి మీరు రివర్స్ అవుట్కమ్ని మీరు ప్రయత్నించి చూడండి. ఇదే నాకు ఇష్టం అని చెప్పండి. మీ ఇష్టాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడండి. అంటే మీరు అబ్జర్వ్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ కాకుండా మీరు కోరుకున్న అవుట్కమ్ని మీరు ఫోర్స్ చేసినప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఈజీగా అర్థమైపోద్ది. వెంటనే ఇది మన కోసమా, నీ కోసమా? చాలామంది వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చి చిన్న టెస్ట్ చేస్తారు కూడా. అవునా? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన ఆశ్చర్యపోయే పని లేదు. వాళ్ళు ఎక్కడో ఉండరు సార్, ఆపర్చునిస్టులు ఎప్పుడూ కూడా సొసైటీ నుంచి మనకు తగిలినటువంటి వాళ్ళే ఉంటారు. అది ఫ్రెండ్ రూపంలో జరగవచ్చు, బెస్టీ రూపంలో జరగవచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ రూపంలో జరగవచ్చు. వీళ్ళైతే ఇంకా డేంజర్. ఇంకా మన ముందు ఒకలా మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళ బిహేవియర్ వీళ్ళ బిహేవియర్ అంటే ట్రయాంగిల్లో నడుస్తూ ఉంటుంది. మెయిన్ ట్రయాంగిల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరి గురించి వాడుకొకటికే తెలుసు, కానీ వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తాడు, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాడు. బట్ అవుట్కమ్ మాత్రం వాడు అనుకున్నట్టు జరగాలనుకుంటాడు. అంటే వీళ్ళిద్దరిని నేనే మేనేజ్ చేస్తున్నాను అనే మోడ్లో ఉంటాడు. అవును. ఇంకొక టెస్ట్ చేయొచ్చు నారాజు. మీరు వీళ్ళు పరిచయం కాకముందు మీకున్న హాబీని ఏదో ఒకటి దాన్ని మర్చిపోయి ఉంటారు. మీరు రెగ్యులర్గా చేస్తున్న విషయాన్ని వదిలేసి ఉంటారు. ఇప్పుడు నేను ఆ పని చేయడంలో బిజీగా ఉన్నా అని చెప్పండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా, అక్కడి నుంచి డిస్ట్రాక్ట్ చేస్తారా? డిస్ట్రాక్ట్ అనేది అంటే నిజంగా మిమ్మల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తుంటే వెరీ గుడ్ అని. సో యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. బట్ ఎనీవేస్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్డ్స్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్ని ఎక్కడో 10 చోట్ల తిరిగేటువంటి దాన్ని మీరు అలా చేతులు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు చూసారా. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి. వాట్ ఏ అనాలిసిస్, వాట్ ఏ లాజిక్, పిక్చర్ క్లియర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్.